వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనం ముందుగా 31వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. మనము 31వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. మనము 31వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం. యజ్ఞశిష్ట అట్టి యజ్ఞఫలములను, అమృతభుజ అమృతమును ఆస్వాదించిన వారు, యాంతి చేరుదురు, బ్రహ్మ పరబ్రహ్మమును, సనాతనం సనాతనమైన ధామము, అయం లోకః ఈ లోకములో, నా అస్తి ఎన్నడునూ లేదు, అయజ్ఞస్య యజ్ఞము చేయని వానికి, కుతః ఎక్కడిది, అన్యః అన్యము అంటే ఇతరమైన అని అర్థము, కురుసత్తమా శ్రేష్ఠుడా కురువంశ శ్రేష్ఠుడా అని అర్థము. మనము 31వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. మనము 31వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఓ కురువంశశ్రేష్ఠుడా, యజ్ఞము వలన కలిగిన ఫలితము అమృతమును భుజించుటతో సమానము. దాన్ని స్వీకరించిన వారు సనాతన బ్రహ్మమును చేరుకుంటారు. యజ్ఞము చేయని వాడికి ఈ లోకమే లేదు, ఇక పరలోకమెక్కడా అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనము 32వ శ్లోకాన్ని నేర్చుకుందాము. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. మనము 32వ శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాం. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. మనం 31వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం. ఏవం ఈ విధముగా, బహువిధాః వివిధ రకములైన, యజ్ఞాః యజ్ఞములు, వితతా వ్యాపింపచేయబడెను, బ్రహ్మణః ముఖే వేదముల ముఖము ద్వారా, కర్మజాన్ కర్మ నుండి ఉత్పన్నమయ్యెను, విద్ధి నీవు తప్పక తెలుసుకొనుము, తాన్ సర్వాన్ వాటినన్నింటినీ, ఏవం ఆ విధముగా, జ్ఞాత్వా తెలుసుకొని, విమోక్షసే నీవు ముక్తిని పొందుదువు. మనము 32వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. మనము
32వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి. ఇవి అన్నీ కర్మల వల్ల జనిస్తాయని తెలుసుకో. ఇలా తెలుసుకుంటే నీవు విముక్తుడవు అవుతావు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.